వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరిలో గెలుపు మనదే. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రాజమేమో కూడా తిట్టజలం కానీ మాకు సభ్యత ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయనుకుంటూ చీకటి ఉంటేనే వెలుగు దొరుకుతది అన్నటువంటిది కూడా అంటే తనేమంటున్నాడంటే ప్రజలంతా వాళ్ళు తెలంగాణకు అంతా మంచి చేసిండ్రు. కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలు మనల్ని ఆదరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ని ఆదరించిండ్రు వాళ్ళు చీకటి లాంటోళ్ళు. ఆ చీకటి ఉంటేనే మన వెలుగుతూ అర్థం అనేది తెలుస్తుంది అన్నటువంటిది వ్యంగ్యంగా అయితే మాటలు మాట్లాడినటువంటి అవసరం ఉంది. అయితే దీని మీద సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ వస్తాయి. నిజమే వాళ్ళ ఓటమి మంచికే అయిందని వాళ్ళు కూడా సంబరపడాల్సిన అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు అప్పుల్లో కూరుకుపోయింది. ఏ స్కీమ్ చూసుకున్నా ప్రతిదీ స్కామ్ లెక్కనే ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళే వచ్చింటే మాత్రం ఈ దళిత బంధు కాడం ఆల్రెడీ ఎలక్షన్ ముందర చూసినాం ఎంత పెద్ద రచ్చ అయిందో దళిత బంధు అనేటువంటిది. అన్ని జిల్లాల్లో కొట్టడానికి వచ్చిండ్రు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులని. ఇప్పుడు వచ్చింటే వాళ్ళని ఉరికిచ్చి కొట్టేటోళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బు కూడా లేకపోతుండే. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా దానికి మించి హామీలతో అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళు నిజంగా గెలిచింటే మాత్రం ఈసారి ప్రజల చేతుల్లో అయితే దెబ్బలు తినేటోళ్ళు అన్నటువంటిది కూడా సోషల్ మీడియాలో అయితే ట్రోల్ జరుగుతుంది. సో